ఈ రోజు ఉదయం వీడియోలో నేను 3 పాక్ ఆర్మీ బేసెస్ పైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది అని చెప్పా కదా. సారీ, అది తప్పు. 3 కాదు, టోటల్గా 8 మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. ఇది అప్డేటెడ్ న్యూస్. ఆ 8 మిలిటరీ బేసెస్ యొక్క పేర్లు: రఫీకి, మురీద్ ఎయిర్ బేస్, చక్లాలా ఎయిర్ బేస్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్, సుక్కూర్ ఎయిర్ బేస్, చునియాన్ మిలిటరీ బేస్, రాడార్ సైట్ ఇన్ పస్రూర్, ఏవియేషన్ బేస్ ఇన్ సియాల్కోట్. ఈ ఫుటేజ్ చూడండి. పొద్దున్నే సూర్యుడి వెలుగులో ఇండియన్ కిల్లర్ డ్రోన్స్ పాకిస్తాన్ యొక్క సర్గోదా ఎయిర్ బేస్ పైన ఎలా దాడి చేస్తోందో. एयर बेस के अंदर धमाका हुआ, ये देखो अभी ये सामने धमाका हुआ है. దిస్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. మొన్నటి వరకు కొంతమంది వీ వాంట్ ప్రూఫ్స్ అన్నారు కదా. ఈ సర్గోదా బేస్ ఇండియా నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. 250 కిలోమీటర్ దూరంలో దూరి ఇచ్చి వచ్చారు. సర్గోదా అనేది పిల్ల బేస్ కాదు. ఇక్కడ పాకిస్తాన్ తమ F-16 ఫాల్కన్ జెట్స్ను, J-17 థండర్ జెట్స్ను, మిరేజ్ 3 అండ్ మిరేజ్ 4 యుద్ధ విమానాలను ఉంచుతుంది. ఇక్కడ పాకిస్తాన్ యొక్క HQ-9, HQ-16 FE 2 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఒక్క ఇండియన్ డ్రోన్ను ఆపలేకపోయాయి. పాకిస్తాన్ చైనా మాల్ కొన్ని నోళ్ళు తలలు కొట్టుకునే పరిస్థితి. ఈ డ్రోన్ చూడండి, అత్తారింటికి వెళ్ళినట్లు ఎంత దర్జాగా వెళ్తోందో. మొన్న ఇండియన్ ఆర్మీ ఉదయాన్నే డ్రోన్స్ తో దాడి చేస్తే పాక్ ఆర్మీ అవి డ్రోన్స్ కాదు, ఆస్మానీ బిజ్లీ అన్నారంట. ఆస్మానీ బిజ్లీ అంటే ఆకాశం నుండి మెరుపు పడింది అని నమ్మించారంట. పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఏమన్నాడో తెలుసా? ఇండియన్ డ్రోన్స్ ను మేము ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేస్తే మా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క లొకేషన్స్ ఇండియాకు తెలుస్తుంది కాబట్టే మేము డ్రోన్స్ను ధ్వంసం చేయలేదు అని అన్ఎడ్యుకేటెడ్ లాగా మాట్లాడాడు. ఈ యుద్ధం అనేది మద్రసాలో చదివిన వారికి, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదివిన వారి మధ్య జరుగుతున్న యుద్ధం. పాకిస్తాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయడం లేదు. ఇది లేకుండా యుద్ధం చేయడం అంటే మనోళ్లకు అర్థం అవ్వడానికి చెబుతున్నా. మడ్గార్డ్ లేకుండా మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం, ఎయిర్ డిఫెన్స్ లేకుండా ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయడం రెండూ ఒకటే. సో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క 8 మిలిటరీ బేసెస్ పైన దాడి చేసిన తర్వాత షెహబాజ్ షరీఫ్ న్యూక్లియర్ ఆర్సనల్ మీటింగ్కు పిలుపునిచ్చాడు. న్యూక్లియర్ మేనేజ్మెంట్ టీంను పిలిచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ షెహబాజ్ షరీఫ్ ప్రపంచం ముందు నాటకాలు ఆడుతున్నాడు. మా దగ్గరే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము ఇండియా పైన దాడి చేయగలము. వేరు దేశాలన్నీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ అన్నీ ముందుకొచ్చి ఇండియాను తగ్గు అని చెప్పమని ఇలాంటి బెదిరింపు మీటింగ్స్ చేస్తున్నాడు. యాక్చువల్లీ షెహబాజ్ షరీఫ్ ఇంటర్నల్గా సివిల్ వార్లో ఉన్నాడు. రాజకీయంగా షెహబాజ్ షరీఫ్ యొక్క పరిస్థితి బాగాలేదు. షెహబాజ్ షరీఫ్ గత 3 ఏళ్ల నుండి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇమ్రాన్ ఖాన్ను జైలు నుండి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధంలో పాకిస్తానీ ఆర్మీ ఓడిపోతే లేదా తగ్గిపోతే ఇమ్రాన్ ఖాన్ జైలు నుండి రిలీజ్ అవుతాడు. షెహబాజ్ షరీఫ్ PM పదవి నుండి దిగిపోవాల్సి వస్తుంది. కాబట్టే షెహబాజ్ షరీఫ్ తన పదవిని కాపాడుకోవడానికి ఇలాంటి న్యూక్లియర్ మేనేజ్మెంట్ మీటింగ్స్ను పెట్టి అందరి టైంను వేస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ పాకిస్తాన్ లలిత కళలు చూపించి ఇండియా పైన న్యూక్లియర్ వారెట్స్తో దాడి చేస్తే, తమ దగ్గర ఉన్న ఫతే, షహీద్ వంటి బచ్చా మిజైల్స్తో దాడి చేస్తే, ఇండియన్ ఆర్మీ దగ్గర 4 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈజీగా మనం పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్ను ఆపగలం. ఒకవేళ పాకిస్తాన్ మా పైన దాడి చేస్తే అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ పాకిస్తాన్ పైన విరుచుకుపడతాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకుంటుంది. ఇర్రేషనల్గా పాకిస్తాన్ బిహేవ్ చేయదు అనుకుంటున్నా. వార్ అప్డేట్స్ దగ్గరకు వస్తే ఈ రోజు రేపు నన్ను ఫాలో అవుతూ ఉండండి. వచ్చే 2 రోజులు రాత్రంతా జాగారం ఉంటుంది. వీడియోలో ఎన్నో ఫ్యాక్ట్స్ ఉంటాయి. దయచేసి వీడియోను లైక్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వార్ అప్డేట్స్ కంటే ముందు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కు ఇటువంటి సమయంలో ఉగ్రవాదం ఇంకా చెయ్యి అని చెప్పి $1 బిలియన్ అంటే 9,000 కోట్ల డబ్బును శాంక్షన్ చేయడం జరిగింది. 9,000 కోట్లు కాదు, 90,000 కోట్లు ఇచ్చిన జమ్మూ కాశ్మీర్లో భారత జెండా పైన ఎవ్వడూ చెయ్యి వేయలేడు. నా దగ్గర 20% కాదు, 30%, 40% ట్యాక్స్ కట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో POK మీద 3 రంగుల జెండా ఎగరాలి. వన్స్ ఫర్ ఆల్. ఈసారి ఈ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోవాలి. లేకపోతే ప్రతిసారి ఈ పాకిస్తాన్ పంచాయతీ ఏంటి? మాకు చిల్లర ఉగ్రవాదం చేసుకుంటూ 70 ఏళ్ల నుండి నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. క్విక్ గా వార్ అప్డేట్స్ కు వచ్చేస్తే ఈ రోజు 10:30 ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ 3.0 యొక్క బ్రీఫింగ్ ఇచ్చింది. ఇండియన్ ఆర్మీ ప్రకారం గత 2 రోజుల నుండి పాకిస్తాన్ డ్రోన్స్, మిజైల్స్, ఆర్టిలరీ షెల్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ బార్డర్లో, పంజాబ్ రాజస్థాన్ బార్డర్లోని దాదాపు 26 నగరాల్లో దాడి చేసింది. LOCలో హెవీ ఆర్టిలరీ ఫైరింగ్ చేసింది. పాకిస్తాన్ శ్రీనగర్, అవంతిపూర్ అండ్ ఉధంపూర్లో మెడికల్ ఫెసిలిటీస్, స్కూల్స్ పైన కూడా దాడి చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ ఫతే లాంటి బ్యాలిస్టిక్ మిజైల్స్తో కూడా మా పైన దాడి చేసింది అని ఇండియన్ ఆర్మీ చెప్పింది.
పాకిస్తాన్ రెచ్చగొట్టింది కాబట్టి రిటాలియేట్ అవుతూ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన నిన్న రాత్రి 1:40 ప్రతిదాడి చేసింది. ఈ ప్రతిదాడిలో భాగంగా ఇండియన్ ఆర్మీ టోటల్గా 8 మిలిటరీ బేసెస్ను ఇప్పటి వరకు ధ్వంసం చేసింది. దాంట్లో 5 పాకిస్తానీ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఆ 5 ఎయిర్ బేసెస్లో ఒకటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇది రావల్పిండిలో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ఎయిర్ బేస్. ఇది ఎయిర్ బేసెస్ అన్నిటికీ కమాండ్ సెంటర్ లాంటిది. ఇక్కడే అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క లాంచింగ్ డీలాంచింగ్ అనేది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మురీద్ ఎయిర్ బేస్. ఈ మురీద్ ఎయిర్ బేస్లో పాకిస్తాన్ టర్కీ నుండి చైనా నుండి అరువు తెచ్చుకున్న డ్రోన్స్ అన్ని స్టాక్ చేసి పెట్టుకుంది. ఇండియన్ ఆర్మీ దాడితో పాకిస్తాన్ దగ్గర ఉన్న 50% డ్రోన్స్ అన్ని ధ్వంసం అయ్యాయి అని తెలుస్తున్నాయి. 3వ ఎయిర్ బేస్ పేరు రఫీక్ ఎయిర్ బేస్, ఇది ఈస్టర్న్ పంజాబ్లో ఉంటుంది. 4వ ఎయిర్ బేస్ పేరు రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్. 5వ ఎయిర్ బేస్ అనేది సర్గోదా ఎయిర్ బేస్. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన భయంకరమైన దాడి చేసింది. ఇదే మెయిన్ ఎయిర్ బేస్, దీంట్లోనే దించారు. యాక్చువల్లీ యుద్ధ సమయంలో ఏ ఒక్క సైన్యమైనా ముద్రగా చేసేది శత్రు సైన్యంలో ఉన్న ఎయిర్ బేసెస్ పైన దాడి చేయడం, రాడార్ స్టేషన్స్ పైన దాడి చేయడం. ఇండియన్ ఆర్మీ సరిగ్గా ఇదే చేస్తోంది. మొన్నటి వరకు HQ-9 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. నిన్న అవాక్స్ రాడార్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. ఈ రోజు ఎయిర్ బేసెస్ పైన ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ వార్ ప్లే బుక్ ను సరిగ్గా వాడుతోంది. సో ఇండియన్ ఆర్మీ దాడుల తర్వాత పాకిస్తానీ కౌంటర్ ఫైరింగ్ చేసింది, మిజైల్స్ తో దాడి చేసింది, బ్యాలిస్టిక్ మిజైల్స్ తో దాడి చేసింది. శ్రీనగర్, ఉదంపూర్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసింది. అయితే పాకిస్తాన్ ఈరోజు ఉదయం నుండి వేసిన డ్రోన్స్ను మిజైల్స్ను అన్నిటినీ ధ్వంసం చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ మిజైల్ దాడుల కారణంగా స్కూల్స్ పైన, గురుద్వారాల పైన దాడి జరిగింది. కొంతమంది గాయపడ్డారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. సో పాకిస్తాన్ చేసిన ప్రతిదాడికి భారత్ యొక్క సివిలియన్స్ నష్టపోయారు. ఇంకొక పక్క ఇండియన్ ఆర్మీ ప్రిసైజ్గా పాకిస్తానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే దాడి చేస్తోంది. సో పాకిస్తాన్ కావాలనే ఇండియాలో ఉన్న గురుద్వారాలపైన దాడి చేస్తోంది. సిక్కుల యొక్క గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసింది. ఈ రోజు ఉదయం 5 గంటలకు కావాలనే అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడానికి 5 డ్రోన్స్ను పాకిస్తాన్ పంపింది. ఈ 5 డ్రోన్స్ను యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ L-70 ఆర్టిలరీ గన్స్ ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ ఉదయం నుండి మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తోంది. ఇండియన్ ఆర్మీ బేసెస్ పైన ఏమీ చేయలేకపోయిన పాకిస్తాన్ ఆర్మీ తప్పుడు కూతలు, పిచ్చి రాతలు రాసి అందరినీ మిస్లీడ్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ ఏమంటోంది, అదంపూర్లో ఉన్న మన S-400ను ధ్వంసం చేసిందని పాక్ చెప్తున్న విషయం అబద్ధం. సూరత్గర్లో అండ్ సిర్సాలో ఇండియన్ ఎయిర్ ఫీల్డ్స్ను పాక్ ధ్వంసం చేసింది అని చెప్పడం కూడా అబద్ధమే. చండీగఢ్లోని ఫార్వర్డ్ అమ్యునేషన్ డిపో పైన దాడి చేశామని చెప్పడం అబద్ధం. బ్రహ్మోస్ బేస్ పైన దాడి చేశామనేది కూడా పచ్చి అబద్ధం. ఈ మద్రసాలో చదువుకున్న పాకిస్తానీ గ్రాడ్యుయేట్లు స్ప్రెడ్ చేసిన ఫాల్స్ వార్తలు తీసుకొని కొంతమంది భారతీయులు వీడియోస్ చేయడానికి పోతారు. అలా చేస్తే మీ వీడియో, మీ ఫేస్ను కూడా DGISPR తమ ప్రాపగెండా కోసం వాడుకుంటుంది. ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క వీడియోస్ను పాక్ DGISPR ఇంటర్నేషనల్ మీడియాకు చూపించి, చూడండి ఇండియాలో ఉన్న ప్రజలే పెహల్గాం దాడిని, ఇండియన్ ఆర్మీని, ఇండియన్ ఇంటెలిజెన్స్ను నమ్మడం లేదు, ఇండియన్ గవర్నమెంట్ను నమ్మడం లేదు అని ఫాల్స్ రెఫరెన్సెస్ ఇస్తున్నారు. ఇండియన్ ఆర్మీను భారతీయ ప్రజలే నమ్మడం లేదు అని రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతోంది. ఇండియన్ మీడియా కూడా కొన్నిసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ ను కావాలనే స్ప్రెడ్ చేస్తోంది. ఇది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో భాగం. దీంట్లో మనోళ్ళు మహానుభావులు ఫ్యాక్ట్ చెక్కర్స్ వచ్చేస్తారు. పాకిస్తాన్ ఇలాంటి ఫాల్స్ ప్రాపగెండానే చేస్తోంది. S-400ను ధ్వంసం చేశాం, బ్రహ్మోస్ పైన దాడి చేశాం, 5 రఫేల్ యుద్ధ విమానాలని ధ్వంసం చేశాం. ఇలాంటి ఫాల్స్ ప్రాపగెండా పాకిస్తాన్ చేస్తోంది కాబట్టే ఇండియాలోని కొంతమంది మీడియా కూడా ఇలాంటి ఫాల్స్ వార్తలు రాస్తున్నారు. ఇవన్నీ వార్ఫేర్లో భాగమే. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. దీంట్లో కూడా మీరు ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తూ పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేయలేదండి, పాకిస్తాన్ యొక్క F-16 యుద్ధ విమానాలపైన ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేయలేదండి అని ఫ్యాక్ట్ చెక్కింగ్కి దిగద్దు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతోంది, అర్థం చేసుకోండి. దీనికంటే క్లియర్గా ఏమీ చెప్పలేను. ఇక మీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే ఇటువంటి సమయంలో ఇండియన్ ఆర్మీకు అగేన్స్ట్గా ఇండియన్ ఆర్మీను, ఇండియన్ ఇంటెలిజెన్స్ను క్రిటిసైజ్ చేస్తూ ఎటువంటి వీడియో చేయకూడదు. ఈ ఆపరేషన్, ఈ యుద్ధం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రతాపాన్ని చూపించండి. ఆ తర్వాత అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ పైన, ఇండియన్ ఆర్మీ పైన విరుచుకుపడండి. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతోంది. మీ కాళ్ళు మొక్కుతున్నా, దయచేసి ఇటువంటి సమయంలో ఇండియన్ ఆర్మీ మొరేల్ దెబ్బతీసే విధంగా అవర్ ఇండియన్ ఆర్మీ లాస్ట్ సో మెనీ ఏరోప్లేన్స్, అవర్ ఇండియన్ ఆర్మీ లాస్ట్ ఎయిర్ బేసెస్, అవర్ ఇండియన్ ఆర్మీ లాస్ట్ దిస్ దట్
బ్లాక్ డే ఫర్ ఇండియన్ ఆర్మీ. ఇలాంటి వార్తలు, ఇలాంటి ట్వీట్స్ ఈ ఓగ్గాలు రాస్తున్నారు. పాకిస్తాన్ని ప్రాపగెండా టీం హిందువులాగా పేర్లు మార్చి ట్విట్టర్లో ఇలాంటి రాతలు రాస్తున్నారు. అటువంటి రాతలను దయచేసి నమ్మొద్దు. నెక్స్ట్ ఈ 0.5 గాళ్ళు కూడా ఫేక్ వార్తలు ప్రాపగేట్ చేస్తున్నారు అని చెప్పి ఇండియన్ ఆర్మీ సైతం రంగంలో దిగి పాకిస్తాన్ చెబుతోంది నమ్మొద్దురా బాబు. చండీగఢ్, సిర్సా, సూరత్గఢ్ లో ఇండియన్ ఎయిర్ బేసెస్ మంచిగా ఉన్నాయి, దర్జాగా ఉన్నాయని, ఎటువంటి దాడులు జరగలేదు అని ఫొటోస్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో పాకిస్తాన్ ప్రాపగెండా చేయడంలో ఇండియా కంటే 50 టైమ్స్ అహెడ్ లో ఉంది. చూడండి, మనలలో కొంతమందికి ఇండియన్ ఆర్మీ క్యాపబిలిటీస్ పైన నమ్మకం లేదు కాబట్టి ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి దగ్గర పాక్ ఆర్మీ పోస్టులను ఎలా ధ్వంసం చేస్తుందో వీడియోస్ ను కూడా రిలీజ్ చేసింది. కావాలంటే ఈ వీడియోస్ ను ఒకసారి చూడండి. సో పాకిస్తాన్ తప్పుడు కూతలు, హెచ్చు మాటలకు ప్రభావితం కావద్దు. ఇండియన్ ఆర్మీ ప్రతిరోజు అన్ని విషయాలను బ్రీఫ్ చేస్తోంది. ఆ బ్రీఫింగ్ ను వినండి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. పాక్ సైనికులకు అంత మ్యాటర్ అక్కడ లేదు. అరే బలోచ్ టీటీపీ ఫైటర్సే AK-47 గన్స్ తో పాక్ సైనికుల్ని కూర్చోబెడుతున్నారు. రఫేల్ బ్రహ్మోస్ ఉన్న మనం పాకిస్తాన్ ను పడుకోబెట్టలేమా? హ్యావ్ పేషెన్స్, హ్యావ్ ట్రస్ట్. సో పాకిస్తాన్ పెద్ద మొత్తంలో ఈ రాత్రి సైనికులను ఎల్ఓసిలో మోహరించడానికి ట్రై చేస్తోంది అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. మేబీ పెద్ద ఎత్తున ఈ రాత్రి దాడులు చేసే ప్రమాదం ఉంది. 5 ఎయిర్ బేసెస్ పైన దాడి చేస్తే డెఫినెట్గా పాకిస్తాన్ ఇండియా పైన ప్రతిదాడి చేస్తుంది. ఒకవేళ ప్రతిదాడి చేయలేదా షేబాజ్ షరీఫ్ వీక్ పిఎం అంటారు. అసీం మునీర్ను ఉద్యోగం నుండి తీసేస్తారు. ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు కాబట్టి తమ ఫేస్ ను, తమ పరువును కాపాడుకోవడానికైనా పాకిస్తాన్ డెఫినెట్ గా సౌండ్ చేస్తుంది. ఈ రోజు అజిత్ దోవల్ గారు మోడీ గారిని ఇంటికి వెళ్ళి కలిశారు. హై లెవెల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ లిబరల్ ఓక్ ఎదవల న్యూసెన్స్ ఎక్కువైపోయిందండి. ఇండియా పాకిస్తాన్ పైన ప్రతిదాడి చేస్తే నో టు వార్ అంటారు. పాకిస్తాన్ ఇండియా పైన డ్రోన్ దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ ఈజ్ వెరీ వీక్, బ్లాక్ డే టు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ లాస్ట్ ఎయిర్ బేసెస్ అంటారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇది బిగ్ బాస్ షో కాదు. ఇండియన్ ఆర్మీ నిన్న సాయంత్రం కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు ఎస్కలేట్ అని చెప్పింది. ఇండియన్ ఆర్మీ డోంట్ వాంట్ ఎస్కలేషన్స్. ఒకవేళ పాకిస్తాన్ రెచ్చగొడితే మూతి ముఖం పగిలిపోయేది ఖాయం. పాకిస్తాన్ ఏం చేసిందో మీకు తెలుసా? డియర్ వోకల్స్, పాకిస్తాన్ నిన్న ఫతే అనబడే బ్యాలిస్టిక్ మిజైల్ను ప్రయోగించింది. ఈ ఫతే అనేది న్యూక్లియర్ వార్ హెడ్ను కూడా క్యారీ చేయగలదు. ఈ ఫతే యొక్క రేంజ్ ఏంటో తెలుసా? గంటకు 5000 కిలోమీటర్లు. మీరు బైక్లో వెళ్తారు కదా, కారులో వెళ్తారు కదా, దాని యొక్క మ్యాక్సిమం స్పీడ్ 200 km/h. ఇక్కడ 5000 km/h గురించి మాట్లాడుతున్నాం. ఈ ఓక్ బ్యాచ్ను కూడా పాక్ DJSPR సింపతి కోసం వాడుకునే ప్రమాదం ఉంది. ఇంతకుముందు చెప్పా కదా, ఫతే 2 అనబడే రాక్షసి బ్యాలిస్టిక్ మిజైల్ను ఢిల్లీ NCR వైపు ప్రయోగించడానికి ట్రై చేశారు, లాంచ్ చేశారు. లక్కీలీ మన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని మిడ్వేలోనే, అంటే హర్యానా బార్డర్ దగ్గరే గాల్లోనే ధ్వంసం చేయడం జరిగింది. ఈ బ్యాలిస్టిక్ మిజైల్ను S-400 లేదా ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసి ఉంటుంది. ఒకవేళ ఫతే 2 గనుక ఢిల్లీలో పడి ఉంటే ఈరోజు పాకిస్తాన్ ఆఖరి రోజై ఉండేది. అగ్ని మిజైల్ను హారతిచ్చి బయటకు తీసేవారు. అగ్ని మిజైల్ స్పీడే గంటకు 25,000 కిలోమీటర్లు. ఫతే 2 బాబు ఇది. ఫతేకు 5 టైమ్స్ స్ట్రాంగర్ అగ్ని మిజైల్. అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ 3 చాలు. పాకిస్తాన్ మొత్తానికి కార్పెట్ వేసి వచ్చేస్తారు. సో పాకిస్తాన్ ఇర్రేషనల్ గా బిహేవ్ చేయదు అనుకుంటున్నాం. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన విషయం, వీఆర్ నాట్ యువర్ షుగర్ డాడీస్, వీఆర్ యువర్ రియల్ డాడీస్. మీ ఇంటి పత్రాల రికార్డ్స్ బ్యాక్ ట్రాక్ చేస్తే మా తాతల పేర్లుంటాయి. ఇంకా చాలా టైం ఉంది. ఇండియన్ ఆర్మీ స్ప్రింట్లో లేదు, మ్యారథాన్ మీద ఉంది. మీకు IMF సపోర్ట్ చేస్తే మా వెనక రష్యా ఉంది. యుక్రెయిన్ నుండి 2-3 S-400 ఎత్తుకొచ్చి పెట్టేస్తారు. ఇకనైనా తప్పయింది అని చెప్పి 2-3 డ్రోన్స్ పంజాబ్ బోర్డర్లో విసిరి వెళ్ళిపోండి. ఈ యుద్ధాన్ని ఆపేయండి, ఎస్కలేట్ చేయొద్దు. అంతేకాదు, ఈరోజు ఉదయాన్నే అమెరికా యొక్క ముసలి F-16 విమానాల్ని తీసుకొచ్చి ఇండియన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ముఖ్యంగా జమ్మూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేయడానికి ట్రై చేసింది పాకిస్తాన్. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ సుఖాయ్ 30 యుద్ధ విమానాలు డాగ్ ఫైట్లో దిగి F-16 యొక్క 2 విమానాలను జన్నత్కు పంపాయనే అన్కన్ఫర్మ్డ్ వార్తలు వస్తున్నాయి. దీన్ని ఇండియన్ ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. ఇండియన్ ఆర్మీ కూడా చాలా మొహమాటంగా మాట్లాడుతోంది. రాత్రిపూట పాకిస్తాన్ పైన దౌర్జన్యం బలవంతం చేస్తారు, పొద్దునొచ్చి సారీ అంటోంది ఇండియన్ ఆర్మీ. ఇక్కడ ఇండియన్ ఆర్మీ మొహమాటం ఏంటి అంటే F-16ను పైకి పంపినామని చెప్తే ఎక్కడ అమెరికా ఫీల్ అవుతుందేమో అని, ఎక్కడ లాక్హీడ్ మార్టిన్ మార్కెట్ దెబ్బతింటుందేమో అని మొహమాటానికి పోయి ఇండియన్ ఆర్మీ చెప్పడం లేదు. కానీ మొత్తంగా 4 F-16 విమానాలను
ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ పైకి పంపేసింది. పాకిస్తాన్ ఇండియాలో ఉన్న సిక్ గురుద్వారాలపైన కావాలనే టార్గెట్ చేస్తోంది, సిక్కులను టార్గెట్ చేస్తోంది. సిక్కులు ఇండియన్ ఆర్మీతో తిరగబడేలా చేయాలి అనుకుంటున్నారు, కమ్యూనల్ వార్ను తీసుకురావాలి అనుకుంటున్నారు. నిన్న డీజీఐఎస్పీఆర్ ఏమన్నాడో తెలుసా? ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసిందని ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేశాడు. సిక్కులకు హిందువులకు, సిక్కులకు ముస్లిమ్స్కు, హిందువులకు ముస్లిమ్స్ మధ్య గొడవలు చేయించి ఇండియాను 2-3 ముక్కలు చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది అని కూడా ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేశారు. పొద్దున్నే పాకిస్తానీ డీజీఐఎస్పీఆర్ షరీఫ్ దాంతో చేసేది నోటితో చేశాడు. పొద్దున్నే ఫేక్ వార్తలతో కంపు చేశాడు. ఈ పాకిస్తానీలు గలీజ్ గాలండి. నిజంగా మీరు గల్ఫ్ దేశాల్లో పనిచేసి ఉంటే మీకు తెలుస్తుంది. దుబాయ్, ఒమాన్, కువైట్ ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ దొంగలు, డెకాయిట్లు పాకిలే. ఈ ఫోన్ చేసి లాటరీ వచ్చిందని చెప్పి స్కామ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా పాకిలే. కన్స్ట్రక్షన్ సైట్లో కేబుల్స్ ఎత్తుకుపోవడం వంటివి పాకీలే చేస్తారు. నేను ఒమాన్లో వర్క్ చేసేటప్పుడు నా సైట్లో ఉన్న ఎల్టీ కేబుల్ 16 స్క్వేర్ mm కాపర్ కేబుల్ను ఎత్తుకుపోయింది కూడా పాకిలే. చాలా గలీజ్ గల్. ముస్లిం సమాజంలో పరువు తీయడానికే వీళ్ళు పుట్టారు. నోరు తెరిస్తే అబద్ధం, డస్ట్బిన్ గర్ల్ వీళ్ళు ఉదయం నుండి ఎన్నో ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేశారు. దయచేసి వీటిని నమ్మొద్దు. నెక్స్ట్ ఆసిమ్ మునీర్కు అమెరికన్ మార్కో రూబియో కాల్ చేసి యుద్ధాన్ని ఆపు అని హెచ్చరించాడంట. పాకిస్తాన్ ఒకవేళ ఫతేను లాంచ్ చేసి న్యూక్లియర్ మిజైల్స్ వంటి మిస్ అడ్వెంచర్స్ చేస్తే పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్ అనేవి హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.